కూచిపూడి ప్రోగ్రామ్ గురించి స్టార్ట్ చేసింది మేడమే. అంటే పిల్లలకి ఏదో ఒకటి కార్యక్రమం ఉండాలి, అలాగే సోషల్ సర్వీస్ కానీ బాలోత్సవం అలాంటి ఎన్నో కార్యక్రమాలు పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఓన్ మనీ వేసుకుని కూడా చాలా సందర్భాల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఓన్ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. చాలా చాలా కార్యక్రమాల్లో కూడా మేడం పాల్గొంటారు. లయన్స్ క్లబ్ లో కూడా మేడం మెంబరు. చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా చరణ్ ఈ స్టేజ్కి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మేడం. అలాగే పిల్లలు కూడా ఫస్ట్ స్టార్టింగ్ దేవతల్లో కూచిపూడి స్టార్ట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ మేడమే అనమాట. అలాగే మేడం మనం ఈరోజు సన్మానించుకోవడం చాలా గర్వంగా ఉంది. నేనేం తీసుకురాలేదమ్మా. అంటే విత్తనం కూడా సారవంతమైన విత్తనం అయితేనే సారవంతమైన పంటను ఇస్తుంది. నేను చాలా విత్తనాలు వేసి ఉండొచ్చేమో, సారవంతమైన విత్తనం తను. సారవంతమైన పంట ఏం కాదు, మనం పంటలు ఉంటాయి కదా, వరి పంట ఉంటుంది, 3 నెలలకు వచ్చే పంట ఉంటుంది, 6 నెలలకు వచ్చే పంట ఉంటుంది, సంవత్సరానికి వచ్చే పంట ఉంటుంది, జీవితకాలం వచ్చే పంట ఉంటుంది. జీవితకాలం వచ్చే పంట తను. కొంచెం ఓపికగా మనం కష్టపడినట్లయితే కనుక ఆదుట పడితే తొందరగా వచ్చే పంట మనకు వచ్చేస్తుంది. ఎంత ఓర్పును పెంచుకుంటూ వెళ్తామో జీవితకాలం మనతో పాటు మన తర్వాత తరాలు కూడా తీసుకునే పంటలు మనం పండించడానికి ఓర్పు అనేది మనకి అలంకారం అన్నమాట స్త్రీమూర్తికి. నేనేం చేయట్లేదండి, ఇలా అందరూ సహకారంతోనే మనం ముందుకెళ్తాం.